మరి వెల్దుర్తిలో రెండు ఏబిఎం చర్చిల వాళ్ళు ఈ రోజు మరి గుడ్ ఫ్రైడే కార్యక్రమం అంగరంగ వైభవంగా చేస్తున్నారు. 3 రోజులు శిలువ వేసిన తర్వాత 3వ రోజు లేచి లోకానికి సత్యాన్ని చాటి చెప్పినటువంటి ప్రభు అయిన యేసు ప్రభు వారి యొక్క మంచి కాలాన్ని మనం గుర్తు చేసుకొని మరి వారి బాటల్లో నడవాలని, యేసు ప్రభు యొక్క మాటలు అందరూ కూడా విని ఆయన బాటలో నడిచి ప్రేమ, శాంతి, దయ ప్రతి ఒక్కరిలో కలగాలని వెల్దుర్తి ప్రజలు మరి ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఈ విధంగా అందరూ కూడా దైవాన్ని స్మరించుకుంటూ వెల్దుర్తి మొత్తం కూడా దేవుని యొక్క స్తోత్రాలు, దేవుని యొక్క నామాలు జపించి వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని చెప్పి వెల్దుర్తి ప్రజలు కోరుకుంటున్నారు. మీ ఖాజా హుస్సేన్, క్రాంతి కిరణం. నమస్తే. కరుణామయుడు, దయామయుడు, రాజులకు రాజైనటువంటి ప్రభు అయిన యేసు ప్రభు యొక్క ముఖ్యమైనటువంటి రోజు ఈ రోజు గుడ్ ఫ్రైడే గురించి. మరి గుడ్ ఫ్రైడే గురించి ప్రజలకు ఏం చెప్పాల్సి? మంచిది. ప్రభు అయిన దేవి నామములో మరి ప్రత్యేకించి మరి ప్రెస్ వారికి, దైవ సేవకులకు, సంఘానికి, గ్రామ ప్రజలకు, విశ్వాసులకు ప్రభు యేసు నామములో గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాభివందనాలు. ఈ గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారం దినమున మరి జరుపుకోవడానికి గల కారణం, గత 2000 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభు వారు మరి మానవాళి రక్షణార్థమై శరీరధారిగా ఈ భూలోకంలోనికి వచ్చి మరి అంతేకాకుండా తన ప్రాణాన్ని బలిగా పెట్టి ఉన్నాడు. ఆయన కార్చిన రక్తం మరి అనేక పాపుల రక్షణార్థమై కార్చడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారే పాప క్షమాపణ కలిగజేసిన వాడని, మరి అనేకులు ఆయన విశ్వాసం నుంచి రక్షించబడితే మరి అనేకులకు క్రీస్తు ద్వారా మోక్షం ఉందని సత్య సువార్తని చెల్లడానికి మేము మరి యొక్క సువార్త సిలువ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగి ఉంది. కాబట్టి దైవవాక్యం తెలియజేస్తుంది, క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనలో ఉన్న వారికి శిక్ష విధి లేదు అని రాయబడింది. మేము గ్రహించిన సత్యాన్ని మరి అనేకులకు తెలపడానికి సువార్త ర్యాలీని జరిగించడానికి మీ ముందుకు వస్తూ ఉన్నాము. అనేకులు విని మరి రక్షించబడి పాప క్షమాపణ పొంది మోక్షానికి వారసులుగా కావాలనేది మా యొక్క ఆశ. ఇంతటితో ప్రసంగం. లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు గారు సిలువ వేయబడినటువంటి ఈ రోజు ముఖ్యమైన రోజు. మరి దీని గురించి ఏం చెప్పదలుచు? ప్రభునందు మరి వెల్దుర్తి పట్టణానికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా క్రాంతి మరి కిరణ్ మరి ఛానల్ వారికి మరి ప్రభునామమున వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రియులారా, ఈరోజు మరి ప్రపంచమంతటా మరి గుడ్ ఫ్రైడే జరుపుకొనుచున్నారు. కారణం, యేసుక్రీస్తు ప్రభు మరి మానవుల యొక్క రక్షణ కొరకై మరి పాపిని రక్షించడానికి మరి వారిని విమోచన కలిగించి మోక్షానికి తీసుకొని వెళ్ళడానికి ఆయన పరలోకమును విడిచిపెట్టి ఈ భూమి మీద తను తాను తగ్గించుకొని శిలువ మరణం మరి పొంది మానవునికి రక్షణ దయచేసినాడు. ఆయన మరి పొందవలసిన మరి ఆ మరణం మరి లోకములో మానవులు చేసిన పాపం, వాళ్ళు చేసినటువంటి మరి దోషములను బట్టి, అంటే దోషం చేసిన వారు శిక్షింపబడాలా, కానీ పాపం చేసింది మానవుడు. కానీ మానవునికి బదులుగా ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు వారు మానవుని యొక్క పాప దోష శిక్షను ఆయన మీద మోసుకున్నాడు. అంటే ఎలాగంటే పాప భారం అనేటువంటి శిలువ భారాన్ని ఆయన భుజముల మీద మోపబడింది. ఆయన మరి ఆనాడు అసూయ చేత మరి ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిచయులు అనే మత పెద్దలు మరి ఆయనను అసూయ చేత శిలువకు అప్పగించినారు. మరి ఆ శిలువ మరణం మరి వారికి ఆ యొక్క అసూయను మరి వారికి తొలగిస్తుందని అనుకున్నారు. కానీ ఆయన అసూయ చేత వేయబడిన ఆయన మరణమును మరి పొంది సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచినాడు. కనుక ఈ సత్యం మరి మేమందరం జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరైతే పాపం చేసిన వారో, పాపం చేసినటువంటి వారు ఎడ్ల యొక్క రక్తం, మేకల యొక్క రక్తం, మరి కోళ్ళ యొక్క రక్తం చిందించాల్సిన పని లేదు. ఆయనే మరి గొర్రె పిల్లగా ఆయన రక్తం చిందించినాడు, తన మరి ప్రాణాన్ని పెట్టాడు. కనుక ఎవరైతే యేసు ప్రభును రక్షకునిగా నమ్ముతారో వారికి రక్షణ, మోక్షం కలుగుతుందని తెలియజేస్తూ మరి వెల్దుర్తి గ్రామానికి అంతటి కూడా గుడ్ ఫ్రైడే శుభములు, ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకు దయచేయాలని మరి తెలియజేస్తూ, నా పేరు రెవరెండ్ సి. యోసేపు, వెల్దుర్తి ఫస్ట్ బ్యాప్టిస్ట్ చర్చి. ఈ సమయంలో మరి మా యొక్క 2 ఏబిఎం చర్చీల సంఘము ఈరోజు ఘనంగా జరుపుకొనుచున్నాం. మీకు అందరికీ మీకు శుభములు కలగాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.